ఈ నెల 28, 29, 30 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మహబూబ్ నగర్ జిల్లాలలో రైతుల పండుగ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగానే 29వ తారీఖు రోజు నల్గొండలోనే 13 మండలాల నుండి 900 మంది రైతులని మహబూబ్ నగర్ జిల్లాకు తరలించడం జరుగుతుందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ జేడీఏ తెలిపారు. నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రావణ్ కుమార్ జేడీఏ బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 28, 29, 30 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మహబూబ్ నగర్ జిల్లాలోని రైతుల పండుగ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే 29వ తారీఖు రోజు నల్గొండలోని 13 మండలాల నుండి 900 మంది రైతులని మహబూబ్ నగర్ జిల్లాకు తరలించడం జరుగుతుందని అన్నారు. మహబూబ్ నగర్ రైతుల సదస్సులో మెగా ఎగ్జిబిషన్ మరియు వర్క్షాప్ ఉంటుందని, దాదాపు 150కు పైగా స్టాల్స్ పెట్టడం జరిగిందని, రైతులందరూ కూడా ఉదయం 9 గంటల వరకు పాల్గొని సాయంత్రం 5 గంటల వరకు ఒకరోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారితో మరియు శాస్త్రవేత్తలతో మాట్లాడించడం జరుగుతుందని పేర్కొన్నారు. వాటికి అనుకూలంగా జిల్లాలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా 30వ తారీఖు రాత్రి మొత్తం ఒక ఎగ్జిబిషన్కి అటెండ్ కావడం జరుగుతుందని తెలిపారు. ఒక సంవత్సరం కాలంలో దాదాపు 1700 కోట్ల రూపాయలు 2,12,000 మంది రైతు కుటుంబాల్లో రుణమాఫీ జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. 2 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందని, ఒక సంవత్సరం కాలంలో జిల్లాలో 500 రూపాయలు సన్న వరి సాగు పండించి సాగు చేసిన రైతులకు ప్రకటించడం జరిగిందని, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సెంటర్లలో వచ్చే అమ్మిన ప్రతి ఒక్కరు కూడా సన్నాలకు బోనస్ వారి యొక్క వ్యక్తిగత ఖాతాలో వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ జిల్లాలలో అన్ని పంటలకు సంబంధించి విత్తనాలు, ఎరువులు అన్నీ కూడా సకాలంలో రైతులకు అందించడం జరిగిందని తెలిపారు. అందరికి నమస్కారం. ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకునే సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మహబూబ్ నగర్లో 28, 29, 30 ఈ 3 రోజులు మెగా ఎగ్జిబిషన్ మరియు ఒక వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని మండలాల నుంచి కూడా పంపించడం జరుగుతుంది రైతులని. దానికి అనుకూలంగా మన జిల్లాలో 29వ తారీఖు రోజు 13 మండలాల నుంచి 900 మంది రైతులను పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ 30 తారీఖు రోజు అన్ని మండలాల నుంచి కూడా ఒక బస్సు 50 మంది రైతుల చొప్పున పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక సంవత్సరం కాలం పాటు జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారో దానికి అనుకూలంగా జిల్లాలో 2,12,000 మంది రైతు కుటుంబాలకు 1,700 కోట్ల రూపాయలు వారి యొక్క వ్యక్తిగత ఖాతాలలో జమ చేయడం జరిగింది. అత్యధికంగా అమౌంట్ తీసుకున్న జిల్లా నల్గొండ. 2 లక్షల పైబడ్డ ఖాతాలన్నీ కూడా త్వరలోనే వివిధ దఫాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఫేజ్డ్ మేనర్లో జమ చేసేందుకు ప్రణాళిక చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సన్న వడ్లు సాగు చేసినట్లయితే కొనుగోలు సమయంలో 500 రూపాయలు ప్రోత్సాహంగా బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుకూలంగా జిల్లాలో ఈ సంవత్సరం 18% సన్న వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో కూడా సన్న వడ్లను సెపరేట్గా సెంటర్స్ పెడుతూ కొనుగోలు చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పటివరకు 8,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాము. వాటికి బోనస్ కూడా వ్యక్తిగత ఖాతాల్లో ప్రతి కింటాకి 500 చొప్పున జమ చేయడం జరిగింది. అంటే నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే కొంత ప్రత్యేకంగా ఇక్కడ అగ్రి ఇండస్ట్రియల్ హబ్ ఉంది కాబట్టి కొంత నేరుగా వాళ్ళకి ఇండస్ట్రీకి రైస్ అవసరం, రైస్ కావాలంటే వాళ్ళకి రా మెటీరియల్
సన్నోడ్లే కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. అయినా సరే రాబోయే కాలంలో రైతులందరూ సెంటర్కి వచ్చి విక్రయాలు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ బోనస్ అందుతుంది. రైతులందరూ కూడా ఇప్పుడే అలవాటు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని రాబోయే కాలంలో కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ జిల్లాలోని రైతులందరికీ కూడా ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా అవసరానికంటే ఎక్కువ అందుబాటులో పెట్టి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు రైతులకి అన్ని రకాల ఇన్పుట్స్ అందుబాటులో ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది.